ఉరుకుంద దేవస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం. దేవాలయం వద్ద అధిక ధరలకు టెంకాయలు విక్రయిస్తూ దర్శనానికి రుసుము చెల్లించి దర్శించుకోవాలనే విధానం తెస్తూ ఉరుకుంద క్షేత్రంలో వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తక్షణమే భక్తులకు వస్తువులను కల్పించాలని అతని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భీమారెడ్డి, ఏగటి ప్రతాప్, పునిగిరి నీలకంఠ, విట్టా రమేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మనం ఇంతకు ముందే 2-3 సార్లు మెమరీ ఇవ్వడం జరిగింది. విషయం ఉరుకుందిరన్న క్షేత్రంది. అక్కడ వసతులు సరిగా లేకపోవడంతో, కనీస వసతులు కూడా పూర్తిగా వసతులు సరిగా లేకపోవడంతో 2-3 సార్లు మెమరీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారుల వైఫల్యంతో ఇంతవరకు ఏది కూడా ఎక్కడేసింది అక్కడే ఉంది. వాళ్ళు వైఫల్యమనే చెప్పొచ్చు. ఆ విషయాన్ని పూర్తిగా కనీస వసతులు, లేడీస్కి ఏదైనా స్నానాలు చేసుకుంటే వాళ్ళకి బట్టలు మార్చుకునేదాన్ని వసతులు కూడా కల్పించలేకపోయారు. అదే టెంకాయల పేరుతోన 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అనమాట. అది దర్శనం పేరుతోన 4 దర్శనాలు పెట్టారు. 4 దర్శనాలు అవసరమా? 2 ఉంటే సరిపోతుంది కదా. ఒకటి విఐపి దర్శనం, ఒకటి సర్వదర్శనం. 2 ఉంటే సరిపోతుంది అనుకున్నాము. ఒకటి వికలాంగులకి, ఆడబిడ్డలు చిన్న పిల్లలు ఎత్తుకొచ్చిన వాళ్ళకి ఒకటి పెడితే సరిపోతుంది అనుకున్నాము. వాళ్ళు 4 పెట్టినారు అన్నమాట. 4 పెట్టుకుని డబ్బులే వసూలు చేస్తున్నారు. కానీ ఫ్రీ ఉచిత దర్శనం అనేది చాలా తగ్గించినారు, పూర్తిగా తగ్గించినారు అనమాట. దాని మీద మేము 2 సార్లు మేము ఇవ్వడం జరిగింది. కానీ అధికారుల స్పందన అయితే ఇంతవరకు ఏమీ మనకి రాలేదు. అందుకే ఆందోళన చేపట్టే విధంగా ముందుకు పోదామని ఆలోచన చేస్తున్నాము. ప్రతి ఒక్క విషయం అలాగే చేస్తున్నారు అనమాట. అసలు కనీసం ఇంతకు ముందు మన హిందూ బంధువులందరూ వెళ్ళి అక్కడ ఆ ఏరియాలో ఉండి మనం నైవేద్యం చేసుకుని భగవంతునికి ఇచ్చే పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా శూన్యమనే చెప్పొచ్చు అనమాట. ఎక్కడంటే కనీసం ఆటోలో 8 కిలోమీటర్లు ఆగిపోయినాయి. నేను 8 కిలోమీటర్లు ఆటోలో ఆగిపోతే అక్కడ స్టాండ్ ఎక్కడుంది? కనీసం వచ్చే ఒక ఆటో కానీ వచ్చిన వ్యక్తులు కనీసం అక్కడ వంట వండుకుని మనం నైవేద్యం చేసేవారు ఒకప్పుడు. అటువంటివన్నీ శూన్యమనే చెప్పొచ్చు అనమాట. రాబోయే తరాల్లో ఇంకా హీనంగా తయారు చేస్తారని విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆందోళన చేపట్టాము. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ స్పందన మనకు లభించలేదు. మళ్ళీ ఇలాగే సాగితే ఉరుకుందిరంలో కూడా అక్కడ పోయి ఏవో గారి ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేపట్టాలనుకున్నాము. అందరూ కూడా ఈ విషయంలో ప్రతి హిందువు కూడా దీన్ని అందరూ చైతన్య విధంగా అందరూ రావాల్సినదిగా కోరుచున్నాము. అందరూ కూడా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. బంధువులందరికీ నమస్కారం అండి. ఇందాకే భీమరెడ్డి గారు ఉరుకుందిరిన సమస్యల గురించి చెప్పారు. ఇది అక్షరాల వాస్తవం. హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ దోపిడీ చేస్తున్నారు ఎండోమెంట్ శాఖ. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఉరుకుందిరిన ఉత్సవాలు, నోములు అర్పించడం ఇవన్నీ జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం. ముందుగానే అక్కడ స్నాన ఘాట్లు కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, రోడ్లు కూడా మరమ్మత్తు చేయాలనే జ్ఞానమే లేదు. ఇంత ఆదాయం వస్తుంది దేవాలయంలో, కనీస భక్తులకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు. ఇది మాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. పార్కింగ్ వ్యవస్థ కానీ, స్నానాలు, బట్టలు మార్చుకోవడంలో గాను, ఆడ నైవేద్యాలు వంట చేసి దేవునికి నైవేద్యం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ వ్యవస్థలు ఏది కల్పించడం లేదు. వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాము. త్వరలోనే ఇవన్నీ ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా మెమోరాండం ఇస్తూ ఉన్నాము. దాని మీద చర్య తీసుకోవాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.